ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతలు ఇప్పుడు సరికొత్త రూపం దాల్చాయి. ఆఫ్ఘనిస్తాన్ వద్ద గగనతలంలో ఎగిరే యుద్ధ విమానాలు లేకపోయినా, అధునాతనమైన క్షిపణులు లేకపోయినా, కేవలం ప్రాథమిక సాంకేతికతతో కూడిన డ్రోన్లను ఆయుధాలుగా మార్చుకుని ఏకంగా పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి ధైర్యంగా అటాక్స్ చేస్తోంది. సర్ప్రైజ్ అటాక్స్ ఇస్తోంది. ఎలా ఇవ్వగలుగుతోంది ఆఫ్ఘనిస్తాన్ అనేది ఆశ్చర్యకరంగా ఇప్పుడు మారింది. తాలిబాన్ ఈ విధంగా వైమానిక దాడులను ఎలా చేయగలుగుతోందో, ఎందుకు చేస్తోందో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. లేటెస్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ 2026 జూన్ 30వ తేదీ మంగళవారం రాత్రి మరియు జూలై 1వ తేదీ బుధవారం తెల్లవారున చేసింది. కేవలం 2 రోజుల క్రితం జూన్ 29వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఒక భారీ వైమానిక దాడి జరిపింది. ఈ దాడిలో అమాయకులైన ఆఫ్ఘనిస్తాన్ పౌరులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా తాలిబాన్ సైన్యం సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఆపరేషన్ చేపట్టింది. పాకిస్తాన్ సరిహద్దు లోపల ఉన్న 2 కీలక ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులను చేసింది. ఒకటి బలూచిస్తాన్ ప్రావిన్స్. బలూచిస్తాన్ ప్రావిన్స్ కి సరిహద్దు పట్టణమైన పిషిన్ జిల్లాలోని సారనాన్ అను ప్రాంతాన్ని ప్రధానంగా టార్గెట్ చేశారు. తర్వాత రెండవది ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్. ఈ ప్రావిన్స్ లోని పలు సరిహద్దు ప్రాంతాలు మరియు ఉగ్రవాద రహస్య స్థావరాలపై దాడులు చేసింది. కామికాజు డ్రోన్లతో ఈ విధంగా దాడులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడిని తమ వైమానిక దళ దాడిగా ప్రకటించుకుంది. ఎయిర్ స్ట్రైక్ గా ప్రకటించుకుంది. తాలిబాన్ల సాధారణ వాణిజ్య డ్రోన్లకు పేలుడు పదార్థాలను అమర్చి వాటిని ఆత్మాహుతి డ్రోన్లుగా మార్చి పాక్ భూభాగంలోకి పంపించారు. కామికాజు డ్రోన్లు అంటే ఆత్మాహుతి డ్రోన్లు అని అర్థం. దీనిపైన పాకిస్తాన్ సైనిక విభాగం ఆఫ్ఘనిస్తాన్ దాటి తమ వైపుకు వచ్చిన 4 ప్రాథమిక స్థాయి డ్రోన్లను మా ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ ముందే గుర్తించింది. యాంటీ డ్రోన్ సాంకేతికత మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా వాటిని గాలిలోనే కూల్చేసింది అని ప్రకటించుకుంది. ఇరు దేశాలు ప్రకటించిన వివరాల్లో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయి. తాలిబాన్ల వాదన ప్రకారం పాకిస్తాన్లోని సారనాన్ అనే ప్రాంతంలో ఒక ప్రభుత్వ పాఠశాలను కేంద్రంగా చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ పై దాడులకు వ్యూహాలు పన్నుతున్న ISIS-K ఉగ్రవాద శిక్షణా శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేశాము అని, పలువురు కీలక ఉగ్రవాదులను హతం చేశాము అని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఈ దాడిలో ఎలాంటి పౌర నష్టం జరగలేదు అంటూ వాళ్ళు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పాకిస్తాన్ ఏ విధంగా చెప్పిందంటే, తాలిబాన్ల దాడులు పూర్తిగా విఫలమయ్యాయి. అయితే గాలిలో కూల్చివేసిన డ్రోన్ల శకలాలు కింద పడడం వల్ల సారనాన్ ప్రాంతంలో 2 వ్యక్తులు గాయపడ్డారు అంటూ పాకిస్తాన్ అధికారులు ధృవీకరించారు. మరోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాజధాని పెషావర్ లో జరిగిన అనుమానాస్పద డ్రోన్ దాడి వల్ల ఒక మహిళ మరణించగా మరో 6 గాయపడ్డారు అని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ మరియు స్థానిక మీడియాలు వివరించాయి. ఇక్కడ మనకు ఒక పెద్ద డౌట్ వస్తుంది. అదేంటి అంటే, ISIS-K ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ, తాలిబాన్స్ కూడా ఇస్లామిక్ ఉగ్రవాదులే. మరి ఈ ఇద్దరి మధ్య ఈ దాడులేంటి, ఇంత భయంకరంగా కొట్టుకు చావడం ఏంటి అని అనిపిస్తుంది. దీనికి ఏంటి అంటే, ISIS-K మరియు తాలిబాన్లు ఇద్దరు ఇస్లామిక్ తీవ్రవాద భావజాలం ఉన్నవారే, డౌట్ లేదు. ఇద్దరి లక్ష్యం ఇస్లామిక్ పాలనను తీసుకురావడమే. అయినప్పటికీ వారు ఒకరిని ఒకరు పరమ శత్రువులుగా భావిస్తారు. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఘోరమైన అంతర్గత యుద్ధం నడుస్తోంది. ఈ 2 ముఠాల మధ్య శత్రుత్వానికి మరియు దాడులకు గల ప్రధాన కారణాలు ఏమిటి అంటే, ఒకటి అధికార పోరు మరియు భూభాగాల నియంత్రణ. తాలిబాన్లు తమ పోరాటం కేవలం ఆఫ్ఘనిస్తాన్కు మాత్రమే పరిమితం అని చెప్తారు. వీరు 2021లో అమెరికా వెళ్లిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీరు ప్రపంచ దేశాల గుర్తింపు కోసం, శాంతి భద్రతల కోసం ప్రయత్నిస్తున్నాం అంటున్నారు. ISIS-K ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్, వీరికి సరిహద్దులు లేవు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, మధ్య ఆసియా ఈ దేశాలన్నింటినీ కలిపి ఒక పెద్ద ఖొరసాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనేది వీరి లక్ష్యం. అంటే కాలిఫేట్ సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనేది లక్ష్యం. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ను పాలిస్తుండడం వల్ల వారిని గద్దెదించి ఆ భూభాగాన్ని ఆక్రమించుకోవాలి అని ISIS-K చూస్తోంది. ఇద్దరి మధ్య ఈ విధంగా భావజాలంలో తేడాలున్నాయి. తాలిబాన్లను ద్రోహులు అని ISIS భావిస్తుంది. తాలిబాన్లు అమెరికాతో శాంతి చర్చలు జరపడం, చైనా మరియు రష్యా వంటి ముస్లిమేతర దేశాలతో దౌత్య సంబంధాలు పెట్టుకోవడం ISIS-Kకి నచ్చడం లేదు. తాలిబాన్లు నిజమైన ఇస్లామును పక్కన పెట్టి అమెరికాకు లొంగిపోయారు అని, వారు ద్రోహులు అని ISIS-K విమర్శిస్తుంది. ఇక తాలిబాన్లేమో ISIS-Kని తీవ్రవాదులు అని భావిస్తుంది. ISIS-K అనుసరించే అతివాద క్రూరమైన విధానాలు అంటే మసీదులపైన దాడులు, పౌరులపైన మారణహోమం జరపడం ఆఫ్ఘనిస్తాన్లో తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తోందని
తాలిబాన్లు భావిస్తున్నారు. అంతర్జాతీయ గుర్తింపు కోసం తాలిబాన్లు తాపత్రయపడుతున్నారు. ఇప్పుడు ఈ విధంగా తాపత్రయపడుతున్నారు. దీనివల్ల తాలిబాన్లు ఇప్పుడు ఒక ఉగ్రవాద సంస్థలాగా కాకుండా ఒక అధికారిక ప్రభుత్వంగా ప్రపంచం ముందు చలామణి అవ్వాలని చూస్తున్నారు. మా దేశ భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులు చేయడానికి ఉపయోగించుకోనివ్వం అని తాలిబాన్లు అంతర్జాతీయ సమాజానికి చెప్పాలని చూస్తున్నారు. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్లో మరియు సరిహద్దుల్లో ఉంటూ దాడులకు పాల్పడుతున్న ISISK ఉగ్రవాదులను ఏరిపారేయడం తాలిబాన్లకు అత్యంత అవసరంగా మారింది. పాకిస్తాన్ సాయంతో ISISK ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్లో దాడులు చేసి తిరిగి పాకిస్తాన్ భూభాగంలోకి అంటే బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాలలోకి వెళ్లి తలదాచుకుంటున్నారు. పాకిస్తాన్ వారికి పరోక్షంగా మద్దతు ఇస్తోంది అని తాలిబాన్లు ఆరోపిస్తున్నారు. అందుకే పాక్ సరిహద్దుల్లో ఉన్న ISISK క్యాంపులపై తాలిబాన్లు నేరుగా డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. ఇందులో మనకు ఆశ్చర్యం కలిగించే విషయం మరొకటి ఉంది. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఏ దేశము కూడా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లకు అధికారికంగా సైనిక డ్రోన్లను సరఫరా చేయలేదు. ఏ దేశము వారికి ఎలాంటి వెపన్స్ ఇవ్వకూడదు, ఇవ్వటం లేదు. మరి అలాంటప్పుడు వారికి ఈ డ్రోన్లు ఎలా వచ్చాయి అని దీనికి ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం తమ దేశంలో స్వయంగా తయారు చేసిన సొంత అసెంబుల్ చేసిన డ్రోన్లనే పాకిస్తాన్ పైన దాడికి ఉపయోగిస్తోంది. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఏ దేశము వారికి అధికారికంగా సైనిక డ్రోన్లను సరఫరా చేయడం లేదు కాబట్టి వాళ్ళు సొంతంగానే డ్రోన్లను తయారు చేసుకుని పాకిస్తాన్ పైన దాడులు చేస్తున్నారు. తాలిబాన్లకు ఈ మాత్రం డ్రోన్లు అయినా ఎలా లభించాయి? వారు ఎలా డ్రోన్లను తయారు చేసుకుంటున్నారు? డ్రోన్లకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ వారికి ఎక్కడి నుండి లభిస్తున్నాయి అంటే చైనా నుండి విడిభాగాలు వస్తుంటాయి. తాలిబాన్లు వ్యవసాయం మరియు వాణిజ్య అవసరాల పేరుతో ఒక నకిలీ కంపెనీ ద్వారా చైనా నుండి కమర్షియల్ డ్రోన్ విభాగాలను, GPS మోడ్యూల్స్, మోటార్లు, ఫ్లైట్ కంట్రోలర్లు ఇలాంటి స్పేర్ పార్ట్స్ ని దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని పాకిస్తాన్ సరిహద్దుల గుండా రహస్యంగా స్మగ్లింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కు తరలిస్తుంటారు. ఈ నకిలీ కంపెనీ దాని ద్వారా ఆఫ్ఘనిస్తాన్ కి స్మగుల్ జరుగు విధానం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. తాలిబాన్లు చైనా నుండి డ్రోన్లను మరియు వాటి విడి భాగాలను రహస్యంగా దిగుమతి చేసుకోవడానికి ఉపయోగించిన నకిలీ కంపెనీల వివరాలు అంతర్జాతీయ నివేదికల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఒకటి దినిత్ టెక్నాలజీ. ఇటీవలి రక్షణ విశ్లేషణల ప్రకారం తాలిబాన్ల రక్షణ విభాగం దినిత్ టెక్నాలజీ అనే ఒక ప్రైవేటు ఆఫ్ఘన్ ఫ్రంట్ కంపెనీని ఉపయోగిస్తోంది. ఇందుకోసం ఈ కంపెనీ పైకి సివిల్ ఇంజనీరింగ్, పరిశోధనలు లేదా వాణిజ్య అవసరాల కోసం పనిచేస్తున్నట్టు నటిస్తుంది. కానీ దీని రహస్య ఆపరేషన్ ఏంటి అంటే చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు కొన్ని యూరోపియన్ దేశాల నుండి GPS మోడ్యూల్స్, ఎలక్ట్రిక్ మోటార్లు, ఫ్లైట్ కంట్రోలర్లు మరియు సెన్సార్లను ఈ కంపెనీ ద్వారానే తాలిబాన్ దిగుమతి చేసుకుంటున్నారు. ఈ విడిభాగాలను కాబూల్ వెలుపల ఉన్న క్యాంప్ ఫీనిక్స్ వర్క్ షాప్ కు తరలించి కామికాజ్ డ్రోన్లను తయారు చేసుకుంటున్నారు. కామికాజ్ డ్రోన్లు అంటే ఆత్మాహుతి డ్రోన్లు అని అర్థం. వ్యవసాయ రసాయనాల ఫ్రంట్ కంపెనీని తాలిబాన్లు తమ మొదటి డ్రోన్ యూనిట్ గా ఏర్పాటు చేసినప్పుడు అంటే 2019-2020 మధ్య కాలంలో ఏర్పాటు చేసినప్పుడు ఒక ప్రైవేటు ఆఫ్ఘన్ కంపెనీ సాయం తీసుకున్నారు. ఎక్కువ ఎత్తులో ఎగరగల, తక్కువ శబ్దం చేసే వాతావరణాన్ని తట్టుకోగల ఒక డ్రోన్ కావాలి అని తాలిబాన్ ఇంజనీర్లు చైనాని సంప్రదించినట్టుగా నివేదికలు ఉన్నాయి. ఈ నకిలీ కంపెనీ చైనా నుండి సుమారు $60,000 విలువైన అంటే 50 లక్షల విలువైన కమర్షియల్ డ్రోన్లను కొనుగోలు చేసింది. పాకిస్తాన్ సరిహద్దుల గుండా ఆఫ్ఘనిస్తాన్ కు వీటిని స్మగ్లింగ్ కూడా చేసింది. తాలిబాన్ ఇంజనీర్లు ఆ డ్రోన్ కు ఉన్న కెమికల్ ట్యాంకులు, స్ప్రే పైపులను తొలగించి వాటి స్థానంలో మోటార్ బాంబులను మోసుకు వెళ్లే ప్లాస్టిక్ ర్యాకులను అమర్చారు. ఈ విధంగా దాడులకు అవసరమైన వస్తువులను తగిలించారు. చైనా, హాంకాంగ్ నెట్వర్క్ ఫ్రంట్ కంపెనీలు కేవలం ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లకు డ్రోన్ ప్రాజెక్టును అందించడమే కాకుండా చైనా, హాంకాంగ్లు డింగ్ తాయ్, యంగ్ హోంగాన్, తియాన్లే అనే పేర్లతో కొన్ని నకిలీ కంపెనీలను నడుపుతున్నాయి. ఈ కంపెనీలు పౌర అవసరాల పేరుతో చైనా నుండి విడిభాగాలను కొని వాటిని ఇరాన్ మరియు తాలిబాన్ల ఉగ్రవాద నెట్వర్క్లకు సరఫరా చేస్తున్నాయి. ఈ విధంగా అంతర్జాతీయ ఆంక్షల నుండి తప్పించుకోవడానికి తాలిబాన్లు వ్యవసాయం, వాణిజ్యం ముసుగులో ఇటువంటి డ్రోన్ నెట్వర్క్ ను కొని వాటిని కామికాజ్ డ్రోన్లలాగా, యుద్ధ పరికరాలలాగా మారుస్తున్నారు. ఎలా ఆఫ్ఘనిస్తాన్లకు ఈ డ్రోన్లు వచ్చాయి, ఎలా దాడులు చేయగలుగుతున్నారు పాకిస్తాన్ పైన అంటే ఈ విధంగా చేయగలుగుతున్నారు. ఇటు పాకిస్తాన్ కి, అటు ఆఫ్ఘనిస్తాన్ కి రెండింటికి ఇలా చైనాయే డ్రోన్స్ ని సప్లై చేస్తోంది. వీటితో ఆ సోదర ముస్లింలు ఎవరమో ఒక్కరమే మిగలాలి అన్నట్టుగా కొట్టుకుంటున్నారు. ఇలా రెండు సున్నీ ముస్లిం దేశాలు
కొట్టుకు చస్తున్నారు. మరి ఇలా కొట్టుకోవడానికి వీరికి సిగ్గనిపించడం లేదా అంటే, చాలా సార్లు ముస్లింలం అంతా ఒక్కటే అంటారు వీరు, లేదా ఇస్లామిక్ సోదరభావం ఉమ్మా అంటారు. సిద్ధాంతపరంగా లేదా మతపరమైన ప్రార్థనల వరకు ఇదంతా బలంగా కనిపిస్తుంది. కానీ వాస్తవ రాజకీయ అధికారం, దేశ సరిహద్దులు మరియు జాతీయ ప్రయోజనాల ముందుకు వచ్చేసరికి ఈ నినాదం పూర్తిగా బలహీనపడిపోతోంది. చరిత్రలో ఇప్పటి వరకు ఇస్లామిక్ దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలను గమనిస్తే మతం కంటే స్వార్థం, అధికారమే ముఖ్యం అని తెలుస్తుంది. అంతర్జాతీయ రాజకీయాలలో ఏ దేశానికైనా తమ సొంత భౌగోళిక ప్రయోజనాలు, ఆర్థిక లాభాలు మరియు రాజకీయ ఆధిపత్యమే మొదటి ప్రాధాన్యతగా ఉంటాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రెండూ కూడా సున్నీ ముస్లిం దేశాలే అయినప్పటికీ బ్రిటిష్ కాలం నాటి డ్యూరాండ్ లైన్ సరిహద్దును ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించడం లేదు. తమ భూభాగంపై హక్కుల కోసం ఒకరిని ఒకరు శత్రువులుగా చూసుకుంటున్నారు. చారిత్రకంగా ఉదాహరణలోకి వస్తే 1980లలో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో లక్షలాది మంది ముస్లింలు ఒకరి చేతుల్లో ఒకరు చనిపోయారు. అలాగే యెమెన్ సంక్షోభంలో సౌదీ అరేబియా సున్నీ మరియు ఇరాన్ షియా సున్నీ, వీరికి మద్దతు ఉన్న వర్గాలు దశాబ్దాలుగా కొట్టుకుంటున్నాయి. ఇలా ముస్లింలు అంతా బయటకు ఒకటే అని చెప్పుకున్నా ఇస్లాం లోపల తీవ్రమైన అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఇందులో షియా సున్నీ విభేదాలైతే తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఒకే సున్నీ వర్గంలో ఉన్న ఐఎస్కే, అల్ ఖైదా వంటి ముఠాలు మేమే అసలైన ముస్లింలం అని చెప్పుకుంటూ ఇతర ముస్లింలను చంపుతూ ఉన్నారు. ఈ విధంగా మతాల కంటే వారి వెనక ఉన్న తెగలు అంటే పస్తూన్, బలోచ్, అరబ్, పర్షియన్ ఇలాంటి తెగలు మరియు జాతి వివక్ష కూడా ఈ గొడవలకు పెద్ద కారణంగా కనబడుతుంది. పెద్ద దేశాల యొక్క వ్యాపార సామ్రాజ్యం చైనా, అమెరికా లేదా రష్యా వంటి గ్లోబల్ పవర్స్ ఏ ఒక్క మతానికో కొమ్ము కాయవు. వాటికి కావాల్సింది ఆయుధాల అమ్మకం మరియు ఆయా ప్రాంతాలపైన పట్టు. చైనా ఒకవైపు పాకిస్తాన్కు అధికారికంగా సైనిక ఆయుధాలు ఇస్తూ, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ వనరులను, లిథియం లాంటి గనులను, ఇతర వనరులను దోచుకోవడానికి తాలిబాన్ల ఫ్రంట్ కంపెనీలకు విడిభాగాలు సరఫరా చేస్తోంది. ఒకే మతస్థులు తమలో తాము కొట్టుకుని బలహీనపడితే అది చైనా వంటి దేశాలకు ఆ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించడానికి మరింత సులువు అవుతుంది. ఇందువల్ల ముస్లింలు అంతా ఒక్కటే అనేది కేవలం ఒక భావోద్వేగ నినాదం మాత్రమే అని అర్థమవుతోంది. వాస్తవ ప్రపంచంలో అధికారం, భూమి, డబ్బు అనేవి మతం కంటే చాలా శక్తివంతమైనవి. ఆయుధాలు చేతికి వచ్చినప్పుడు ఏ సోదర భావమైనా సరే సొంత ప్రయోజనాల ముందు మోకరిల్లాల్సిందే అనేది ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ డ్రోన్ దాడుల ద్వారా మరోసారి రుజువైంది. ఇక పాకిస్తాన్ ఈసారి కూడా ఆఫ్ఘనిస్తాన్కి ఆయుధాలు ఎక్కడివి, ఇండియానే ఇచ్చింది, వాటితో వాళ్ళు మాపైన దాడులు చేస్తున్నారు అని వాగుతోంది. దీనికి ఏంటి అంటే, భారతదేశం అధికారికంగా ఎలాంటి ఆయుధాలను తాలిబాన్లకు సరఫరా చేయడం లేదు. ఒక బాధ్యతాయుతమైన దేశంగా ఐక్యరాజ్య సమితి ఆంక్షలు ఉన్న ఉగ్రవాద సంస్థకు లేదా తాలిబాన్ ప్రభుత్వానికి ఆయుధాలు ఇవ్వడం భారతదేశ విదేశాంగ విధానానికి పూర్తిగా వ్యతిరేకం. అయితే కొన్ని భారతీయ ఆయుధాలు తాలిబాన్ల చేతికి చిక్కాయి. అవి ఎలా చిక్కాయి అంటే, పాకిస్తాన్ వీటిపైననే పెద్దగా ఆరోపణలు చేస్తోంది. భారత ఆయుధాలను ఆఫ్ఘనిస్తాన్ తీసుకొని మా పైన దాడులు చేస్తోంది అంటూ. మరి భారత్కు చెందిన ఆయుధాలు తాలిబాన్ల వద్ద ఎక్కడివి అంటే, అవి గత ప్రభుత్వం కోసం ఇచ్చిన ఆయుధాలు. 2021కి ముందు ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం, అష్రఫ్ ఘనీ ప్రభుత్వం ఉండేది. భారతదేశం ఆ దేశ సైన్యానికి సహాయంగా కొన్ని సైనిక పరికరాలను అప్పుడు అందించింది. ఇందులో 4 Mi-25 అటాక్ హెలికాప్టర్లు, కొన్ని మిలిటరీ రవాణా వాహనాలు, ఫీల్డ్ అంబులెన్సులు ఉన్నాయి. 2021 ఆగస్టులో అమెరికా సైన్యంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం కూడా తాలిబాన్లకు లొంగిపోయినప్పుడు భారత్ ఇచ్చిన ఈ కొన్ని హెలికాప్టర్లు, వాహనాలు కూడా తాలిబాన్ల వశమయ్యాయి. దీని తర్వాత అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ని వదిలి వెళ్లినప్పుడు అక్కడ అమెరికా వదిలేసిన 700 కోట్ల విలువైన అధునాతన అమెరికన్ ఆయుధాలు, M4, M16 రైఫిళ్లు, నైట్ విజన్ గ్లాసెస్, హామ్వీ వాహనాలు ఈ తాలిబాన్ల చేతికి చిక్కాయి. వీటితోనే వారు పాకిస్తాన్ పైన దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్ మీడియా మరియు పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడి సైనిక వర్గాలు తరచూ ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉంటాయి. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి ఆయుధాలను సరఫరా చేస్తోంది, ఆ ఆయుధాలతో మా పైన దాడులు చేస్తున్నారు తాలిబాన్లు అంటూ. ఈ విధంగానే నిన్న జరిగిన డ్రోన్ దాడుల్లో భారత్ తయారు చేసిన లేదా భారత్ సరఫరా చేసిన సాంకేతికత ఉంది అని వారు ఆరోపించారు. కానీ అంతర్జాతీయ రక్షణ నిపుణుల ప్రకారం ఈ దాడుల్లో వాడినవి అన్ని తాలిబాన్లు చైనా విడిభాగాలతో సొంతంగా అసెంబ్లీ చేసిన కామికాజు డ్రోన్లు మాత్రమే.
బ్లాక్ మార్కెట్ ద్వారా సరిహద్దుల్లో దశాబ్దాలుగా నడుస్తున్న ఇల్లీగల్ ఆర్మ్స్ మార్కెట్ ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాల ఆయుధాలు చైనా, రష్యా, అమెరికాతో సహా ఈ దేశాల ఆయుధాలు స్మగ్లర్ల చేతుల మీదుగా తాలిబాన్లకు చేరుతూ ఉంటాయి. ఇందులో కొన్ని పాత భారతీయ లేదా సోవియట్ కాలపు తుపాకులు కూడా ఉండవచ్చు అని రక్షణ నివేదికలు చెబుతున్నాయి. ఈ విధంగా భారత్ స్వచ్ఛందంగా తాలిబాన్లకు ఏనాడూ ఆయుధాలు ఇవ్వలేదు. గత ఆఫ్ఘనిస్తాన్ సైన్యం లొంగిపోవడం వల్ల దక్కిన ఈ విధంగా కొన్ని పాత పరికరాలు ఉన్నాయి తప్ప. సో ఇలాంటి భారత్ ఇచ్చిన పాత ఆయుధాలను తాలిబాన్లు వాడడం వల్ల భారత్ తాలిబాన్లకు ఆయుధాలను సప్లై చేస్తోంది అని పాకిస్తాన్ వాగుతూ ఉంది. మొత్తం మీద ఈ విధంగా రెండు సున్నీ దేశాలు భయంకరంగా కొట్టుకు చేస్తున్నాయి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.